ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దౌత్యం ఫలించింది. నయానో భయానో హమాస్ మిలిటెంట్ల తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేశారు. కాల్పుల ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ బందీలను రెడ్ క్రాస్కు అప్పగించింది. ఇక పాలస్తీనాకు చెందిన ఖైదీలను ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదల చేయాల్సి ఉంది. సుమారు 2000 మంది ఖైదీల విడుదల కోసం పాలస్తీనియన్లు ఎదురు చూస్తున్నారు. గాజాలో టెల్ అవీవ్లో జరుగుతున్న తాజా పరిణామాలపై మరింత సమాచారం తెలుసుకుందాం. సుమారు 2 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరపడింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దౌత్యంతో ఇటు హమాస్ అటు ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో బందీల అప్పగింత సుగమమైంది. ఈజిప్ట్లో జరిగిన శాంతి చర్చల్లో భాగంగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి హమాస్ అంగీకరించింది. సోమవారం నాడు దీనికి ముహూర్తం నిర్ణయించారు. బందీల విడుదలలో భాగంగా 2 విడతలుగా బందీలను హమాస్ మిలిటెంట్లు సోమవారం రెడ్ క్రాస్ కు అప్పగించారు. మొదటి విడతలో 7 మందిని, రెండో విడతలో మరో 13 మందిని అప్పగించారు. ఇక బదులుగా ఇజ్రాయెల్ జైళ్ల నుంచి పాలస్తీనాకు చెందిన 2000 మందిని విడుదల చేయాల్సి ఉంది. తమ వారి విడుదల కోసం పాలస్తీనా ప్రజలు గాజాలో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టెల్ అవీవ్ చేరుకున్నారు. ట్రంప్ ఇజ్రాయెల్ సెనెట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే ఈజిప్టులో జరుగుతున్న ఈ డీల్ కు సంబంధించి అధ్యక్షత వహిస్తారు. ఇదిలా ఉండగా గాజా నగరంలో గూడు కోల్పోయి గుడారాల్లో తలదాచుకున్న పాలస్తీనియన్లు తిరిగి తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. అక్టోబర్ 7, 2023 నుంచి మొదలైన యుద్ధంలో సుమారు 67,806 మంది గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 170,000 కంటే ఎక్కువ మంది గాయపడ్డారు. ఇక హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్లో ప్రవేశించి సుమారు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను చంపేసి మరో 200 మంది ఇజ్రాయెలీ పౌరులను బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకువెళ్లారు. అయితే ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రతిపాదనను తీసుకువచ్చినా దీనిపై స్పష్టత కొరబడింది. గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు ఎలా ఉపసంహరించుకుంటారనే అంశంపై క్లారిటీ లేదు. అయితే అరబ్తో పాటు పాలస్తీనా పౌరులు పాశ్చాత్య దేశాల మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్లో జైళ్లలో బందీలుగా ఉన్న తమ పౌరులు సంవత్సరాల తరబడి మగ్గుతుంటే వారి గురించి మాత్రం పట్టించుకోరు. అదే ఇజ్రాయెల్ బందీలు వారి కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నట్టు వెస్ట్రన్ మీడియాలో సానుభూతి చూపించారని మండిపడుతున్నారు. పాలస్తీనా పౌరులు అసలు మనుషులే కాదన్నట్లు చూస్తున్నారని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ ఆర్మీకి రెడ్ క్రాస్ అధికారులు ఇజ్రాయెల్ కు చెందిన 20 మంది బందీలను అప్పగించారు. కాగా విడుదల చేయబడిన మొదటి గ్రూపు బందీల కుటుంబాలు సంతోషంతో వెల్లివిరిసింది. బందీల అప్పగింతను ఇజ్రాయెల్ పౌరులు లైవ్ టెలికాస్ట్ లో చూశారు. విడుదలైన మొదటి విడుదల 7 బందీల పేర్ల విషయానికొస్తే మాటాన్ ఆగ్రెస్ట్ బ్రదర్స్ గాలి, జీవ్ బర్మన్, అలోన్ ఓహెల్, ఐటాన్ మోర్, ఒమ్రీ మిరాన్, గై గిల్బోవా దలాల్లు ఉన్నారు. ఇక విడుదలైన బందీలు ఇజ్రాయెల్ చేరుకున్నారు. దక్షిణ ఇజ్రాయెల్ ను రెయిమ్ మిలిటరీ బేస్ కు తీసుకువచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక విడుదలైన బందీలో ఒకరైన ఓహెల్ పేరెంట్స్ మీడియాతో మాట్లాడుతూ తమ కుమారుడు అద్భుతంగా ఉన్నాడు, తన కాళ్లపై నిలబడగలుగుతున్నాడు. మరో బందీ మోర్ తల్లి తన కుమారుణ్ణి చూసి కాస్త పలుచగా బక్కగా ఉన్నా చూడ్డానికి బాగానే ఉన్నాడని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మొదటి విడతలో విడుదలైన 7 బందీల పేర్లు, వారి వయసు, వివరాలు విడుదల చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఐతాన్ అబ్రహం మోరా 25 ఏళ్లు, గాలి బర్మన్ వయసు 28, జీవ్ బర్మన్ 28, ఒమ్రీ మిరాన్ 48 ఏళ్లు, అలోన్ ఓహెల్ 24 ఏళ్లు, గై గిల్టోవా దలాల్ వయసు 24, మాటాన్ ఆగ్రెస్ట్ 22 ఏళ్లు. అయితే మిగిలిన 13 మంది బందీలను సోమవారం సాయంత్రంలోగా విడుదల చేస్తారని చెప్పినా మిగిలిన 13 మంది ఇజ్రాయెల్ బందీలను రెడ్ క్రాస్ కు అప్పగించింది. ఇక పాలస్తీనియన్ ప్రిజనర్స్ సొసైటీ ఒప్పందంలో
విడుదల చేయాల్సిన 1,718 మంది ఖైదీల పేర్లను విడుదల చేసింది. ఈ రోజు ఎంతో శుభదినం అని పాలస్తీనా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పాలస్తీనా జైళ్ల నుంచి ఎప్పుడెప్పుడు వస్తారా అని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇళ్లకొస్తున్నందుకు వారికి ఘన స్వాగతం చెప్పడానికి పాలస్తీనా ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఖైదీలను నేరుగా గాజాలో దించుతారా లేక వెస్ట్ బ్యాంకుకు తరలిస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే గతంలో జరిగిన డీల్ ప్రకారం ఖైదీల కుటుంబాలు గాజాకు తీసుకువస్తారని ఎదురు చూస్తే వారిని వెస్ట్ బ్యాంకులో దించారు. అయితే జైలు నుంచి విడుదలైన ఖైదీలు గాజాకు వెళ్లకుండా వెస్ట్ బ్యాంకును దాటి వెళ్లడానికి వీల్లేదని షరతు విధించారు. గాజాకు వస్తే మళ్లీ వీరు లేనిపోని గొడవలు సృష్టిస్తారని వెస్ట్ బ్యాంకులో విడుదల చేశారని చెబుతున్నారు. అయితే ఈ సోమవారం విడుదల చేసే ఖైదీల పట్ల కూడా ఇదే షరతులు అమలు చేస్తారని, వారిని వెస్ట్ బ్యాంకులో దించేస్తామని చెబుతున్నారు. గాజాకు వెళ్లకుండా అడ్డుకుంటారు. కుటుంబ సభ్యులను కలవడానికి వీలు ఉండదని చెబుతున్నారు. కొన్ని కుటుంబాలు తమ పిల్లలను చూడడానికి తహతహలాడిపోతున్నారు. ఉదాహరణకు తల్లి ప్రస్తుతం ఐడా రెఫ్యూజీ క్యాంపులో ఉన్నారు. తన కుమారుడు 32 ఏళ్ల నుంచి ఇజ్రాయెల్ జైల్లో మగ్గుతున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో చనిపోయాడు. తన కుమారుణ్ణి చూడకుండా పోయానని ఆమె ఇప్పటికీ కుంగిపోతున్నారు. పాలస్తీనా ఖైదీల విడుదల కోసం కుటుంబ సభ్యులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. క్షణం ఒక యుగంగా గడుస్తోందంటున్నారు పలువురు తల్లులు. ఇక గాజాలో సోమవారం ఉదయం నుంచి జరిగిన బందీల విడుదల తతంగం విషయానికొస్తే రెడ్ క్రాస్ కు చెందిన అధికారులకు ఖాన్ యూనిస్ లో నాసర్ మెడికల్ కాంప్లెక్స్ లో ఇజ్రాయెల్ కు చెందిన మొత్తం బందీలను అప్పగించింది హమాస్. రెడ్ క్రాస్ బందీలను ఇజ్రాయెల్ మిలిటరీకి అప్పగించింది. దీనికి బదులు ఇజ్రాయెల్ సుమారు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంది. కాగా హమాస్ సోమవారం తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేస్తున్నట్లు వారి పేర్లతో సహా ముద్రించి విడుదల చేసింది. కాల్పుల ఒప్పందంలో భాగంగా టైం టేబుల్ ప్రకారం విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక గాజాలో పలు కుటుంబాలు కొన్ని సంవత్సరాల తర్వాత సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. తమ పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ నుంచి 250 మంది పాలస్తీనా ఖైదీలు, వీరంతా దీర్ఘకాలంగా శిక్షలు అనుభవిస్తున్నారు. అలాగే గాజాలో అక్టోబర్ 7 తర్వాత జరిగిన అల్లర్లలో 1700 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 22 మంది పసి పిల్లలు కూడా ఉన్నారు. వారిని కూడా విడుదల చేస్తామని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. వారిని సురక్షితంగా తరలించడానికి పెద్ద ఎత్తున బస్సులను సిద్ధం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందానికి చొరవ తీసుకున్న ట్రంప్ సోమవారం నాడు టెల్ అవీవ్లో దిగారు. అటు నుంచి జెరూసలేం వెళ్లారు. అక్కడ ఇజ్రాయెల్ పార్లమెంట్ సెనెట్ లో సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే 2 ఏళ్ల పాటు హమాస్ చెరలో మగ్గిన బందీల కుటుంబాలను కూడా కలుస్తారని సమాచారం. అటు తర్వాత ఆయన ఈజిప్ట్ లోని షార్మ్ అల్ షేక్ లో గాజా శాంతి సమ్మిట్ లో పాల్గొంటారు. కాగా ఈ సమావేశానికి ప్రపంచ దేశాలకు చెందిన 20 మంది అగ్రనాయకులు హాజరు అవుతారు. వారిలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఉన్నారు. అయితే ట్రంప్ను మీడియా మిత్రులు ఇజ్రాయెల్ వచ్చారు కదా, అలాగే గాజాలో పర్యటించొస్తారా అని ప్రశ్నించారు. ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కుతూ గాజా వెళ్లాలని తనకు ఉందన్నారు. మీరు లేకుండా ఎలా వెళ్లగలను అంటూ చమత్కరించారు. గాజాకు వెళ్లాలని ఉంది, కనీసం ఒక్కసారి అన్నా ఆ భూమి మీద అడుగు పెట్టాలని ఉందన్నారు ట్రంప్. రాబోయే దశాబ్దాల కాలంలో అద్భుతాలు జరుగుతాయన్నారు. ఏదైనా సమస్యను తీర్చడానికి తొందర పడరాదన్నారు. నిదానంగా సరైన వేగంతో వెళ్లాలన్నారు. గాజాకు పరిష్కారం కొనసాగడానికి కొంత గడువు తీసుకున్నందుకు ఆయన వివరణ ఇచ్చారు. ఇక ట్రంప్ను గాజాకు వెళతారా అని ప్రశ్నిస్తే చూద్దాం చేద్దాం అంటున్నాడు. గాజాలో ఏముందని చూడ్డానికి ఇజ్రాయెల్ సైనికులు గాజాను నేలమట్టం చేశారు. ఉండడానికి గూడు లేదు, రోడ్డుపైనే కాలం గడుపుతున్నారు. అక్కడ మట్టి దిబ్బలు, ప్రజల కష్టాలు, కన్నీళ్లు తప్ప. ఇక ప్రజలు శాపనార్థాలు పెడతారు కూడా. అమెరికాకు ఇజ్రాయెల్తో కొన్ని దశాబ్దాలుగా నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. అమెరికాలో ఉండే బిలియనీర్ల అత్యంత సంపన్నులు అంతా యూదులే. అమెరికాలో షాడో గవర్నమెంట్ నడిపేది కూడా యూదులే. అత్యంత శక్తిమంతులైన వారిని అమెరికా ప్రెసిడెంట్లు ఎప్పుడూ వెనకేసుకు వస్తారు. వారిని కాదనే ధైర్యం లేదు. అందుకే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 2 ఏళ్ల నుంచి యుద్ధాన్ని కొనసాగించగలిగాడు. మరి యూదులా మజాకానా? వారితో పెట్టుకోవడం అంటే కొరివితో తలగొక్కున్నట్టే. దీనికి తాజా ఉదాహరణ గాజాను చెప్పుకోవచ్చు.